అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే పార్టీలో నాయకుడిగా 3 పెళ్లి చేస్తున్నాడో ఆయన సిద్ధాంతాలు నమ్ముకున్న నాయకులు కూడా ముగ్గురు ఉంచుకుంటున్నారని మాట్లాడుతున్నారు. అది ఎలాగంటేనమ్మా నేను చెప్పకూడదు కానీ చాలా అందంగా చెప్పగలను ఈ మాటలు. ఎలాగంటే మన ఎవరన్నారు రోజా గారు కదా, రోజా గారు చేసుకున్నది ఒక పెళ్ళే కదా, కానీ జరిగిన వ్యవహారాలు కొంతమంది చెప్తే గనక చాలా అసహ్యంగా ఉంటుంది. జరిగిన ఆవిడ చేసిన వ్యవహారాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంతమందితో ఇదైందని చెప్తే అనుభవం ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడకూడదు అంటారా? అంతే కదా, మరి అనుభవం ఉండే కదండి. ఆవిడ బరి తెగించి మాట్లాడుతుందంటే ఎంతో బరి తెగించేసే వ్యక్తి అయితేనే తప్ప ఒక ఆడావిడి అంత గట్టిగా మాట్లాడలేదు. అంతే. కామెంట్ చేసింది ఆయన ఎందుకు సనాతన టైంలో మాట్లాడట్లేదు, బిఆర్ నాయుడు పైన ఎందుకు స్పందించట్లేదు, ఆయన కూడా ఇలాంటి వ్యవహారం నడిపించాడు 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎలాగంటేనమ్మా నేను చాలా సినిమాల్లో పైట్లిప్పుకు తిరిగేదాన్ని, అటువంటిది ఈయనెందుకు ఇప్పు తిరగట్లేదు అన్నట్టు చెప్తుంది. అది అందరికీ కుదరదు కదా. ఆవిడేదో బరి తెగించి మాట్లాడింది, మనందరికీ అలాగే బరి తెగించి మాట్లాడటం కుదురుతుందా? నేను ఎదవనరా అంటే నేను ఎదవనని అందరూ రారు. నువ్వు ఎదవైతే నువ్వు పోరా, మేము చాలా మంచివాళ్ళం అన్నట్టు కొంతమంది విధానం ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు నేను దిగజారిపోయాను కదా అని ఇంకోళ్ళు కూడా దిగజారిపోమంటాం అనేది ఆవిడ ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిత్వం తప్ప అంతకంటే ఏం కాదు. ఎంతో బరి తెగించేసి ఎన్నో చూసిన అనుభవాలు జ్ఞాపకాలు అవి ఉంటేనే ఇప్పుడు బరి తెగించి మాట్లాడగలుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళ నాయకుడు కూడా ఎంతో ప్రమోట్ చేస్తున్నాడు ఆవిడ్ని. లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండగా అలా అటువంటి మాటలు మాట్లాడింది అనుకోండి చెప్పు తీసి కొట్టేసేవారు. అంటే నోరు ఎత్తనేవారు అన్నమాట. నువ్వు పద్ధతిగా మాట్లాడితే మాట్లాడు, విధి విధానాల మీద మాట్లాడితే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు బరి తెగించి మాట్లాడితే ఊరుకోరని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వార్నింగ్లు ఇచ్చుంటారు. ఇక్కడ ఏంటంటే పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళ నాయకుడే ఎంతో ఆవిడని అభినందించి నాగేందర్ కొట్టాడు, ఆయన పైన చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటున్నారు. మరి కరెక్టేనా? అది నిజమైతే కనుక సస్పెండ్ చేస్తారండి. నిజమైతే సస్పెండ్ చేయాలి. వచ్చి నేను కూడా చూశాను. యాక్చువల్గా అయితే తప్పు అంటున్నాను నేను. ఆవిడ్ని వీణ అనే ఆవిడ్ని నాగేంద్ర గారు కొట్టడం అయితే చాలా తప్పు. అది ఎందుకంటే కొట్టడం అక్కడ అల్లరి చేయడానికి వచ్చింది కాబట్టి పక్కన నెట్టాం. నేను ఇది అన్న మాటలకి ఆయన కర్ర తీసుకుని కొట్టాడని కార్యకర్తలు అంటున్నారు. కరెక్టే. నేను ఇదే మాట ముందే చెప్పాను. ఆవిడ ఏమన్నదన్న విషయాలు వీడియోలో చూపించట్లేదు. ఆవిడ ఏమనుకుండా ఈయనంత కొట్టేసే కాడికి వచ్చాడు. ఎవరో కొట్టరమ్మా. ఇప్పుడు నన్ను ఏమన్నా అన్నారనుకో ఎవరైనా, నేను తిరగబడతాను. నన్ను ఉత్తినే ఎవరేమనుకుంటా నేను మాట్లాడే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పు. అతను ఒక పార్టీ తరపున ఒక నాయకుడిగా ఉన్నప్పుడు నాగేంద్ర అనే అతను జనసేన తరపున ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడో అది మనం ప్రత్యేకంగా చూడక్కలే. అటువంటిది ఈయన కొట్టిందే చూపిస్తున్నారు కానీ ఈయన ఏమంది అనేది, లేకపోతే అక్కడికి ఎందుకు వచ్చింది? నాగేంద్ర అనే ఆయన్ని కలవడానికి ఎలాగొచ్చింది కదా. ఆ విధంగా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఏదైనా బురజల్లుదామన్న వెనకాల వదులుతున్నారు పాముగా. వైసీపీ తప్పేనండి, తప్పే. అదే 100% ఒక ఆడావిడ మీద చేసుకోవటం అయితే తప్పే. కానీ ఏంటంటే చేసుకున్న వీడియోనే మనకు కనపడింది. ఈవిడేం చేసిందన్న వీడియో మనకు తెలియదు ఇంకా. లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని కొట్టేయగలనా చెప్పండి?